హలో గాయస్, మీరు చూస్తున్నారు జై తెలుగు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే కువైట్లో బ్యాచిలర్ చేపల పులుసు అనమాట. మనం ఈ విధంగా పొయ్యి వెలిగించుకొని పైన దాకా పెట్టుకొని కొంచెం నూనె వేసుకున్నాం అనమాట. నూనె వేసుకున్న తర్వాత కొంచెంసేపు మరగనివ్వాలన్నమాట నూనెని. నూనె మరిగిన తర్వాత మనం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుంటున్నాం అన్నమాట. అప్పుడు ఉల్లిపాయలు గట్ట వేసుకున్నాం. ఇప్పుడు వేసుకొని అలాగ మనం కొంచెం గట్టితో తిప్పుకోవాలన్నమాట. తిప్పుకొని అలా మూత పెట్టాలన్నమాట. సిమ్లో పెట్టుకోవాలన్నమాట. కొంచెం మగ్గనివ్వాలన్నమాట. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కొంచెం మగ్గనివ్వాలన్నమాట. తర్వాత మనం టమాటాలు వేసుకున్నాం. టమాటాలు వేసుకొని అది కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలన్నమాట. కొంచెంసేపు మగ్గిన తర్వాత కొంచెంసేపు అలాగా తిప్పి ఇప్పుడు మనం వేసుకోవాల్సిన పదార్థాలు: పసుపు 1 స్పూను, తర్వాత కారం వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు అన్నమాట. ఉప్పు తగినంత వేసుకోవాలన్నమాట. ఇవి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయాలన్నమాట. కొద్దిసేపు బాగా ఫ్రై చేయాలన్నమాట. దీన్ని ఈ మిశ్రమాన్ని మొత్తం కలిపేటట్టు ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత కొంచెం నీళ్ళు పోసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి తిప్పి మూత పెట్టాలన్నమాట. మూత పెట్టిన తర్వాత కొద్దిసేపు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత మళ్ళీ అలాగా కొంచెం ఒకసారి కదపాలన్నమాట. అంటే సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకుంటున్నాను అన్నమాట. తర్వాత మన దగ్గర ఉన్న నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇప్పుడు బాగా కొత్తమని ఉడుకుతున్న దాంట్లోకి వేస్తున్నాం అన్నమాట. చూడండి, చేప ముక్కలన్నీ నీట్గా వేస్తున్నాము. ఎప్పుడు కూడా చేపల కూరకి పెద్ద బాండి అయితే బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే ముక్కలు విరిగిపోకుండా ఉంటాయని ఎక్కువ శాతం పెద్ద బాండే పెడతారు. చేప ముక్కలన్నీ వేసామన్నమాట. చేప ముక్కలు వేసిన తర్వాత మనం ఇంకా గరిటె పెట్టకూడదు అనమాట. ఇంకెలాగ చేతితోనే ఇలా తిప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి కదా చేప ముక్కలు, అందుకోసమని మనం ఇంకెలాగా తిప్పుకోవాలన్నమాట. అంతే, ఇంకా గరిటె పెట్టకూడదు. గరిటె పెడితే ముక్కలు విరిగిపోతాయి అన్నమాట. మూత పెట్టేయాలి. ఒక 50 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇలా ఉడుకుతుందన్నమాట. ఇలా ఉడుకుతుంది. మళ్ళీ ఇంకొకసారి తీసుకొని మళ్ళీ ఇంకోసారి తిప్పాలన్నమాట. ఇలాగా గరిటె అయితే అసలు పెట్టకూడదు.
జస్ట్ టేస్ట్ చూడడానికి, సాల్ట్ సరిపోయింది చూడడానికని గట్టి పెట్టాడు అనమాట. ఇప్పుడు మనం ముందే పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు వేస్తున్నాం అన్నమాట. సరిపడినంత చింతపండు పులుసు వేస్తున్నాను చూడండి, ఎందుకంటే ఇది వేయకపోతే టేస్ట్ రాదు, ఖచ్చితంగా వేయాలన్నమాట. చింతపండు పులుసు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాండిని తీసి మనం తిప్పుకుందాం అన్నమాట. చూస్తున్నారు కదా, మళ్ళీ ఇంకొకసారి అలా అలా తిప్పుకోవాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో గరిటె అనేది పెట్టకూడదు మనం. మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 minutes తర్వాత సాల్ట్ చూసిన తర్వాత మళ్ళీ 10 minutes సాల్ట్ చూసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి సాల్ట్ తక్కువ ఉంది, అందుకే సాల్ట్ కొంచెం వేసాడు అనమాట. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇప్పుడు దీని మీద గార్నిష్ కింద వేస్తాం అన్నమాట. మన దగ్గర ఉన్న కొత్తిమీరని గార్నిష్ కింద వేస్తామన్నమాట. వేసి దించేసామన్నమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు అలా ఉంచి తర్వాత వచ్చిన అవుట్పుట్ ఇది అనమాట. ఇలాగ చేపల కూర వచ్చిందనమాట వండిన తర్వాత. ఇలా వండుకొని అలా రైస్ పెట్టుకొని అలాగా చేప ముక్కలు ప్లేట్లు వేసుకొని తిన్నామన్నమాట. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గైస్.